తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కౌశిక్ రెడ్డి ఒక 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడో, ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి ఏ విధంగా హ్యాకింగ్ చేస్తున్నారో వాస్తవాలు తెలంగాణ ప్రజలకి నేను చెప్తే, కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ దాకా, వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా, నల్గొండ నుంచి ఆదిలాబాద్ దాకా, మెదక్ నుంచి ఖమ్మం దాకా, రంగారెడ్డి నుంచి నిజామాబాద్ దాకా కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయినాయి. ఒక కౌశిక్ రెడ్డిని, ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే మీరు తట్టుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డి గారి ముఖానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కావాలన్నా? ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి అభిమానులుగా మేము సరిపోతుంది నీకు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇలా తెలంగాణ ప్రజలకి, నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఇచ్చిన హామీ 6 గ్యారెంటీలు ఇచ్చేవరకు, 420 హామీలు ఇచ్చేవరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఎన్ని దాడులు చేయించే ప్రయత్నం చేసినా, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసినా, నువ్వు ప్రజలకు, తెలంగాణ ప్రజల కోసం, నాకు అన్నం పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలు కానివ్వండి, మీ 420 హామీలు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం. నిన్న మాట్లాడుతూ స్విగ్గీ డెలివరీ అయినట్టు ఫాస్ట్ గా అందరు ఎదిగిపోవాలనుకుంటున్నారు అని చెప్పినాం. రేవంత్ రెడ్డి గారి సూత్రం రేవంత్ రెడ్డి గారే చెప్పుకున్నారు. ఇలా స్విగ్గీ ఎంత ఫాస్ట్ గా డెలివరీ చేస్తారో, కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారు అంత అద్భుతంగా, అంత ఫాస్ట్ గా ఎదిగిపోయింది. వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఉండి ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తే బాగుంటది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండుకుంటూ మీరు అబండాలేస్తే మేము వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. మీరు గౌరవంగా మాట్లాడితే మేమందరం కూడా గౌరవంగా మాట్లాడతాం. మీరు అసభ్యంగా మాట్లాడి మీరు గౌరవంగా మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే అది నీ పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.